అవడం జరిగింది. అంటే నేనేదో ఒక వివాహానికి వచ్చాను. తర్వాత వెళ్ళిపోవాలి గాని అందులో చూద్దాం ఒక ఆలోచన కలిగి ఒక వారం క్రితం ఒక ఆలోచన కలిగింది. నేను లాజరస్ గారికి ఫోన్ చేసి, "అన్న ఎక్కడైనా అవకాశం అక్కడికి వెళ్దాము" అని అనుకున్నాను. అదే బెంజమిన్ గారి చర్చ్ గాని అక్కడికైనా వెళ్దాం. అదే అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ అందరూ చూడడానికి అవ్వదు అని వెళ్ళకూడదని అనుకున్నా. ఏం మాట్లాడలేదు, చెప్పలేదు. మంచిది ఎందుకు చాలా సంతోషం అయితే ఒకటి మాత్రం నాకు బాధ కలిగిస్తుంది. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే మనము ఆయన సమయాన్ని మనం దొంగిలించకూడదు. మీరు ఏమనుకున్నా పర్లేదు. కుటుంబ సభ్యులుగా ఎవరైనా బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు పర్లేదు గాని, ఆరోగ్యంగా ఉండి కూడా సమయాన్ని వదులుకుంటే మాత్రం అది అది మంచిది కాదు. వృద్ధులైన వారు సమయానికి వస్తున్నారు. బలహీనంగా ఉన్నవారు మీరు డ్యూటీకి కూడా అలాగే వెళ్తే నేనేమనను. మీరు చేసే డ్యూటీకి మీరు అలాగే వెళ్తే నేనేమంటున్నాను. నేను ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సమయాన్ని కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే కృతజ్ఞతలు కృపలో నుంచి వస్తాయి. ఆ కృప కొనసాగాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. మరలా చెప్తున్నాను. కృతజ్ఞతలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆఖరి పాట పడ కృతజ్ఞతను తల వంచి. కృతజ్ఞతలు ఎక్కడి నుంచి రావాలండి? కృపలో నుంచి వస్తాయి. కృప కొనసాగాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ దినము సమీపించుట కొలది సమాజంగా కూడుట వస్తున్నారు చాలా మంది. నేను చాలా సంఘాల్లో చూసాను. వస్తారు 9:30 కంటే 11:30కి ఆఖరి అయిపోయే టైంలో కూడా వస్తారు. అదే పెళ్లిళ్ళకి, ఫంక్షన్‌లకి మాత్రం టైంకే వస్తారు. నేను విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను. అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు. సీయోను ప్రార్థనా సహవాసం చాలా మంచిది. మంచి వాక్యం సమృద్ధి అయిన నా భార్య ఎప్పుడు చెప్తా, చాలా మంచి వాక్యం నేను ఆత్మీయంగా బలపడ్డామని. సో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా లోకల్ పెద్దలకి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను పరిచర్యలో ప్రోత్సహించిన దేవుడు రాజరాజ లాంటి వారు, అలాగే బిఎస్సి వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11 3 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు నేను చదువుతాను. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. మరొక భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం అందరం కలిపి చదువు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, ఇప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీ బల్ల దగ్గర చేరి ఉన్నాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని దీవించమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా సార్లు మనం ఏమనుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనం అనగానే మనం గాస్పల్ అవిశ్వాసులకి అని అనుకుంటాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేనేం చేస్తానట, మీకు విశ్రాంతి కలుగజేతును. ఆ కింద కూడా ఉంది, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనుక. అక్కడేమో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమి రాయబడి ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఇప్పుడే చదువుకున్న మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఆ పైన మాట 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే వెరీ సింపుల్. కమ్ అండ్ టేక్ రెస్ట్. విశ్రాంతి పొందండి, రండి విశ్రాంతి. అవిశ్వాసులు కాదు, విశ్వాసులకే. నేను ఒక చోట నేను రాసుకున్నానంటే అవిశ్వాసులకి అవిశ్రాంతి, విశ్వాసులకు విశ్రాంతి. అవిశ్వాసులకి ఏంటండి? అవిశ్రాంతి. ఆ తీసేస్తే ఉంటది, విశ్వాసులకు ఏముంటది? విశ్రాంతి. ఈ రోజు చాలా మంది విశ్రాంతి లేకుండా ఉన్నారు.
ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా విశ్రాంతి ఉండట్లేదు. నేను మాట్లాడుతున్న అవి ఈ బైబిల్ ఇక్కడ చెప్పని చాలా ఉన్నాయి. కొన్ని మిమ్మల్ని నేను 4 మాటలు మీరు ఈ ఉదయకాల సమయంలో చెప్పడానికి నేను ఇష్టపడను. ఏం రాసుకున్నంటే 4 R's లేదా 4 R. నెంబర్ 1 ఈజ్ రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్, విశ్రాంతి లేకపోవడానికి కారణము. రెండోది రిక్వైర్మెంట్ ఫర్ రెస్ట్, విశ్రాంతికి కావలసిన అర్హత. ఫస్ట్ ఏమో రీజన్స్ ఫర్ రెస్ట్లెస్నెస్, రెండోది రిక్వైర్మెంట్ అర్హత, మూడోది రివార్డ్ ఫర్ రెస్ట్, విశ్రాంతి వల్ల కలిగే ప్రతిఫలం, ఆఖరిది రెస్పాన్సిబిలిటీ. ఈజీగా గుర్తుంటుందని నేను ఆ 4 విషయాలు అయితే REST అని రాసుకున్నా పర్వాలేదు. రెస్ట్ మనం చూద్దాం రండి. ఆది కాండము దయచేసి ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఆది కాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించిన. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఓ ప్రశ్న వేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఆదాము అవ్వను చేసిన తర్వాత 6వ రోజే 7వ రోజు ఆదాము అవ్వకు పని ఏంటి? ఏం పని చెప్పండి? 7వ రోజు ఆదాము అవ్వల పని ఏంటి? 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు ఆదాము అవ్వలకి దేవుడిచ్చిన పని ఏంటి? త్వరగా చెప్పాలా? లేకపోతే ఇక్కడ మాట కనబడుతుంది ఏంటంటే 7వ దినమున లేదా దేవుడు తను చేసిన పని అంతటి నుండి విశ్రమించాలి. మనం కూడా కొంచెం పని చేసిన తర్వాత ఓ 4 గంటలు కష్టపడిన తర్వాత ఏదో డ్యూటీ అమ్మా అలసిపోయి వచ్చాను ఓ టీవీ అయితే ఏదో అనుకుంటారు కదా, విశ్రమించాలని అనుకుంటాం. దేవుడు విశ్రమించాడే, ఆయనకి విశ్రమించకపోతే అవదా? నా ప్రశ్న. వై గాడ్ టుక్ రెస్ట్? దేవుడు ఎందుకు విశ్రమించాడు? దేవుడు తాను చేసిన పని అంతటి నుండి 7వ దినం ఏం చేశాడండి? విశ్రమించాను. ఆదాము అవ్వలు కూడా 7వ దినమున ఆయన ఇచ్చిన మొట్టమొదటి పని ఏంటంటే విశ్రమించడమే. ఏంటది? విశ్రాంతి తీసుకోమన్నాం. మీరు అనుకోవచ్చండి విశ్రాంతి అంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోమని కాదు. దేవుడు ఇంకా నేను కొంచెం ఆలోచించాను. రెస్ట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, రెస్ట్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్, రెస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. విశ్రమించడం వల్ల ఇంకా ఎక్కువగా పని చేస్తాం. విశ్రమించాలి. చాలా రకాల ఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్ అండ్ ఆల్సో స్పిరిచువల్ రెస్ట్, ఇవన్నీ మాట్లాడగలరు. దేవుడు విశ్రమించాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలు దేవుని అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రం విడిపోయింది, మన్నా వచ్చింది, రాత్రి నుండి నీరు వచ్చింది. అయినా దేవుని పైన నమ్మకం ఉంచలేదు. వారు హృదయం తప్పుదోవ పట్టింది. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుని కార్యాలను చూసి కూడా వారు, అందుకే అన్నాడు వారు నా విశ్రాంతిలో. బైబిల్లో ఆది కాండంలో విశ్రాంతి గురించి రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే ఉంటది. మీ 14వ వారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించారంటారు. ఎవరైనా విశ్వాసులు మరణిస్తే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒక ఆయన కత్తితో మొక్కలు నరుకుతున్నట, చెట్లు నరుకుతున్నట. ఒక 20 మొక్కలు నరికిన తర్వాత తెగట్లేదట. అప్పుడు అడిగారట, ఏం తెగట్లంటే నువ్వు షార్పెన్ చేసావా? ఏం చేసావు? దాన్ని పదును పెట్టావా? అని. పదును పెట్టకపోతే అది ఏం చేస్తుంది? అది దేనికి పనికి రాదు. మనం చాలా సార్లు విశ్రాంతి తీసుకోము. ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటామో మనం ఇంకా రెస్ట్ విల్ గివ్ యూ ఎక్స్ట్రా ఎనర్జీ. మనం చాలా బాగుంటుంది. బాగా ఒక యంత్రం బాగా పనిచేసిన తర్వాత ఆగాలి లేదా? ఆగాలి. చాలా మంది ట్రావెలర్స్ కూడా విశ్రాంతి లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఉండదు. కొంతమంది నాకు తెలుసు, నేను విశ్వాసం, కొంతమంది 4 గంటలకే లెగుస్తారు. ఏమీ సరిగా నిద్ర పట్టదు వాళ్ళకి. మంచి దండ్ల పరుపు, ఏసీ అంతా బాగానే ఉండొచ్చు, విశ్రాంతి తీసుకోరు. శారీరక విశ్రాంతి దేవుడే ఇచ్చాడు. శారీరక విశ్రాంతి ఉండదు, మానసిక విశ్రాంతి ఉండదు. నేను మిమ్మల్ని గూర్చి చింతించున్నాను గనుక మీ చింత యావత్తు కానీ మనమే. మా అబ్బాయికి ఎలాగో ఫైనల్ ఇయర్ అవుతుంది, వీడు ఏమవుతుందో చాలా వరి అయిపోతుంటాం. ఎక్కువ మీ చింత యావత్తు నా మీద ప్రభా, నువ్వే అంత బాగోదు, నేను కూడా చింతిస్తాను. ఎంతో బాగా
పాడతాం. ఇది ఉంటే చాలు నాకు యేసయ్యా. ఈ మధ్యన ఒక పాట బాగా ట్రోల్ అవుతుందండి. ఒక పాట అదేదో పాట ఎవరో రాశారు గాని ఏమైనా చేయగలవు అనేది. ఏమైనా చేయగలవు అనేదో పాట ఉంది. నువ్వు అన్నీ చేస్తావు తెగ ట్రోల్ అయ్యిందిలెండి. మంచిదే. గానీ మనము నువ్వు చేయాలి కదా! నువ్వు విశ్రాంతిని దేవుడిచ్చాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే దేవుడు టు టీచ్ ఎ లెసన్. ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు విశ్రాంతిని కలిగించాడు. యేసు ప్రభు కూడా మార్కు సువార్త 4వ అధ్యాయంలో 38వ వచనంలో చూస్తే అక్కడ ఆయన ఒక అరణ్య ప్రదేశానికి వెళ్లి నిర్జన స్థలానికి వెళ్లి అలసట తీర్చుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని పైన నమ్మకం ఉన్న వారికి, దేవుని మీద నమ్మకం లేని వారికి చాలా జాగ్రత్త. అందుకే సమయోచితమైన విశ్రాంతి అట శక్తిని పెంచుతుందండి. కొంతమంది మనసును ప్రశాంతపరచుకోరు. చర్చిలోనే ఉంటారు, ఏవేవో ఆలోచిస్తారు, వర్రీ అవుతారు. పాట మాత్రం పాడతారు, నీవు ఉంటే చాలు నాకు. అందుకే ఒక ఆయన క్రైస్తవులట అబద్ధాలు ఆడరట, అబద్ధాలు పాడతారట. అబద్ధాలు ఏం చేస్తారు? పాడతారు. అబద్ధాలను పాడతారు. చాలా సార్లు నా వెండి కనకం నీది అంటారు కానీ అది లేకపోతే ఉండరు. చాలా సార్లు నీ వాక్యము నాకు కావాలనుకుంటారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి గాని దేవుని వాక్యానికి ఇవ్వరు. దేవుడు ఆదాము అవ్వకి ఏమి నేర్పించాలనుకున్నాడు అంటే విశ్రాంతి అంటే ఎంజాయ్ విత్ మై సెల్ఫ్. నాతో టేక్ రెస్ట్. నువ్వు ఇంకేం పని చేయొద్దు, ఏం పని చేయాలి, జస్ట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ విత్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో అదనమాట విశ్రాంతి. దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం అన్ని పనులు వస్తాయండి. దేవుని సన్నిధి తప్ప అన్ని చేస్తుంటాం. దేవుని సన్నిధిని కోల్పోయే వారి జీవితంలో విశ్రాంతి ఉండదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు టీచ్ రెస్ట్ టు ఆడమ్ అండ్ ఈవ్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు ఎంజాయ్ గాడ్ అండ్ హిస్ క్యారెక్టర్. దేవుని ఆయన గుణాలని బట్టి ఆనందించాలని దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే అన్నీ ఉంటాయి కానీ దేవుడు ఏది మానం గాని అదే మానుతాం. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని. ఎందుకో ఆదివారం చుట్టాలు వస్తారు, ఆదివారం కుళాయి రాదు, ఆదివారమే ఎన్నో పనులు పెట్టుకుంటారు. ఇద్దరు ఎంప్లాయీస్ అలాగ ఉంటది. ఆదివారమే మంచి అది ఉండాలా, బజార్కి వెళ్ళాలి, బజార్లోనే అయిపోతుంది. ఆదివారం దేవుని సన్నిధిని మనం కోల్పోతున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రెస్ట్ అనేది దేవుని ప్రణాళిక, దేవుని బహుమానము, దేవుని వాగ్దానము. సాతాను ఈ లోకంలో ఆదాము అవ్వని పడగొట్టక ముందు బిఫోర్ ఫాల్ యు వర్క్ ఐ విల్ ఫీడ్ అన్నాడు. నువ్వు పని చేయి, నేను నిన్ను ఫీడ్ చేస్తాను, నిన్ను పోషిస్తాను. ఏమి వండుకోక్కర్లేదు, అన్ని రెడీమేడ్ గా ఉంటాయి. ఇప్పుడు రెడీమేడ్ వచ్చినా రావట్లేదు. పూర్వం ఒక 30 సంవత్సరాలకు వెళ్తే అన్ని పనులు చేసుకుని సమయానికి దేవుని మందిరానికి. ఇప్పుడు అన్ని ప్యాకేజ్ ఫుడ్, ఈవెన్ ఇడ్లీ రుబ్బు కూడా దొరుకుతుంది. అన్ని కర్రీ పాయింట్లు వచ్చాయి, ఎన్నెన్నో ఉన్నాయి, ఏమీ పని చేయట్లేదు. లేజినెస్. పీపుల్ ఆర్ క్రేజీ విత్ లేజీ. చాలా సార్లు విశ్వాసులుగా మనం ఎలా ఉన్నాం. అదే డ్యూటీకి అయితే పిల్లలకు వంట కట్టి, పిల్లలకి క్యారేజ్ కట్టి, ఎన్నో ఆరాధన వెళ్దాం పర్వాలేదు, ఫస్ట్ మెసేజ్కి వెళ్ళపోయినా పర్వాలేదులే, ఇదొకటి ఉందండి. ఆరాధన చేయకపోయినా పర్వాలేదులే, నా ప్రభువు నేను ఆరాధించాలి, నా ప్రభువు నేను గణపరచాలని అది రావాలి. చాలా సార్లు మనం మర్చిపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లేదు. To enjoy God and his character. Why Israelites not enter Canaan? ఎందుకు వారు కానాను చేరలేదు అని ఆలోచిస్తే they walked away from దేవునికి దూరం అయ్యారు. ఒక వచనాన్ని మనం చూద్దాం, దయచేసి చూడండి. ఆ పై వచనాల్లో హెబ్రీ రాసిన పత్రికలోనే, హెబ్రీ రాసిన పత్రిక ఇంకా కొంచెం చూసారు, ఇంకొంచెం చూద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇశ్రాయేలీయులు చాలా మంది ఎందుకు అంటే దేవునికి దూరం అయ్యారు. అదే మాట ఇక్కడ దే ఆర్ బాప్టైజ్డ్, దే ఆర్ టేకింగ్ స్పిరిచువల్ ఫుడ్, దే ఆర్ టేకింగ్ ద సేమ్ రాక్. ఒకే విశ్వాసులు రక్షించబడిన వారు బాప్తిస్మం ఉంది, బలలో చేయవేస్తున్నారు. అలా
బట్ అయితే ఇక్కడ మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడ చూడండి 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఏమన్నారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అక్కడ విని కోపము పుట్టించిన వారెవరు, మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా చెప్తూ, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపము ఉంచెను, పాపము చేసిన వారి మీదనే గదా చెప్తూ అక్కడ వారి శవములు అరణ్యములో రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను. నా విశ్రాంతిలో ఇక్కడేమో మత్తయి సోత ప్రయాసపడే భారం మోస్తున్న సమస్తమేలారా నా ఎదుకు రండి, నేను మీకేం చేస్తాను, నేను ఇక్కడ విశ్రాంతినివ్వనన్నారు. విశ్వాసిగా నువ్వు రక్షించబడ్డావు, ఆరాధన చేస్తున్నావు, పనులు చేస్తున్నావు, విశ్రాంతిగా ఉన్నావా? యు మే బై డన్లప్ మ్యాట్రసెస్, మంచి పరువుగా నిద్ర లేదేమో, నీ ఆలోచన, నీ మనస్సు, శరీరానికి మనస్సును ప్రశాంతపరిచేది, ప్రశాంతత లేకుండా ఎమోషనల్ భయము, బాధ, కోపం చాలా సార్లు ఇలా ఉంటాయి. భావోద్రేక విశ్రాంతి, ఎమోషనల్ రెస్ట్ అంటే నియంత్రణ వదిలి, లేకపోతే మనకున్న టెన్షన్ దేవుని మీద ఆధారపడటం. అది కాదు. నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎందుకు విశ్రాంతి ఉండట్లేదంటే ఇక్కడ రాయబడింది. ఎందుకు విశ్రాంతి ఉండట్లేదండి ఇక్కడ 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొంచెం 18 కిందకి వెళ్తే అక్కడే మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎందుకు వారు విశ్రాంతిని ప్రవేశించారు. దేర్ ఆర్ టూ రీజన్స్, 2 కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గురించి ప్రమాణం చేసిన, ఎవరి గురించి అండి? అవిధేయులైన వారి గురించి. రెండోది అవిధేయత, అవిశ్వాసం. నేను విశ్రాంతి పొందకపోవడానికి కారణము నెంబర్ 1 ఏంటండి? అవిధేయత. ఈ రోజు ఎడ్యుకేషన్ టెక్నాలజీ బాగా పెరిగింది, బట్ డిసోబీడియంట్. మెనీ స్టూడెంట్స్ చాలా రెక్లెస్ గా, కేర్లెస్ గా ఉన్నారు. అవిధేయత. ఒకరోజు ఎగ్జామినేషన్ మొబైల్ పెట్టుకున్నాడు కుర్రాడండి, నేను లాక్కున్నాను, ఏమి మాట సారీ చెప్పట్లా. రెక్లెస్, యారగెన్స్. ఈరోజు విశ్వాసులు ఎన్నిసార్లు చెప్పినా అవిధేయత. దేవుని వాక్యం వినువారు మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవాలి. దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతుంటారు. ఇశ్రాయేలీయులు అవిధేయత వలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఎన్నిసార్లు చెప్పినా స్పీడ్ గా వెళ్ళతంటే స్పీడ్ గానే వెళ్తారు, ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటది. మళ్ళీ చిరాకు పడుతుంటాం. ఆరాధనలో చాలా మంచిగా ఉంటది, కానీ లేట్ టైంలో చేసే ఎన్నిసార్లు ఈ రోజంతా ఉదయాన్నే దేవుని వాక్యం చూస్తారో చూడగాని ఫేస్బుక్ మాత్రం చూడకుండా ఉండదు. ఎన్ని గంటలు వేస్ట్ అవుతున్నాయి. చాలా సార్లు దేవునికి చెందవలసిన మహిమ చాలా. ఒక మంచి బైబిల్ కొనుక్కోరండి, మొబైల్ మాత్రం వేలతో కొంటారు, బైబిల్ ఉండదు. మీ గురించి కాదు, లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది నిజంగా నేను దేవుని మహిమ వాళ్ళు వెంట ఎంతో కొంత ఓబర్లను, ఓలాలో డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఆరాధనకు వచ్చేవారు సమయానికి రావాలని. మనం చాలా డ్యూటీకి ఎలాగైనా వెళ్తాం కదా, తుఫానైనా వెళ్తాం కదా, మళ్ళీ లాస్ ఆఫ్ పే పడిపోతుంది కదా, ఎన్నెన్నో చేస్తాం, ఎంత ప్రయాసం అయినా వెళ్తాం. కానీ దేవుడు ఆరాధన అది అన్ని మానుతాం, కానీ అన్ని ఏది కానీ నీకు లగ్జరీ కావాలి, కంఫర్ట్ కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుని సన్నిధి అంటే కొంతమంది డిసెంబర్ నెలలో మాత్రం చాలా రెగ్యులర్ గా వస్తారండి. ఇక్కడ కాదు, నేను కొన్ని సంఘాల డిసెంబర్ లో ఎంత ఉంటా. దేవుని ఎరగిన వారు ఎంతగా నిష్టగా ఉంటున్నారు. నేను ఒకరోజు ఒక మేడం, మా కాలేజీలో మేడం కావాలి, ఏంటి మేడం చెప్పులు వేసుకోలేదు అంటే, ఆయన వ్రతం చేస్తాను అందుకు నేను చెప్పులు వేసుకోలేదు. ఎంత ఏకాగ్రత, ఎంత నిష్ట ఉంది. మనం చాలా సార్లు దేవునికి ఎంత మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మహోన్నతుడని ఆరాధనలు విన్నాము. చాలా సార్లు ఆయన్ని అవమానపరుస్తాము. నా జీవితం ద్వారా నువ్వు దేనికి సమయాన్ని వెచ్చిస్తున్నావు, దేనికి ధనాన్ని వెచ్చిస్తున్నావు? అవిధేయత. ఇంకోటి ఏంటి? అవిశ్వాసము. కొన్ని సంఘటనలు తెలిసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మొన్న ఎవరో నిద్రలో ఉండగానే చనిపోయాడు. రీసెంట్ గా ఒక విశ్వాసే కాయగూరలు తేడానికి కాయగూరలు తీసుకొస్తున్నట్టు పక్కనే ఇంటి దగ్గరే తీసుకోండి. ఎవరో ఒక ఆయన డాషర్, హిస్ నేమ్ ఇస్ ప్రశాంత్, వైఫ్ 8 month క్యారింగ్. ఆయన కూడా EU ఆదిలాబాద్ ఎక్కడ
ఆ తల పుచ్చకాయ పగిలిపోయినట్టు పగిలిపోయిందట. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు మనకి. కానీ మనం పెడచెవిన పెడుతుంటాం. నా ఫ్రెండ్ ఒక ఆయన గురించి నేను కనుక్కున్నాను. ఆయన పేరు రమేష్. బాగున్నాడంటే ఆయన ఏమైందంటే, మీకు తెలీదా అని చెప్పి ఏమైందంటే చెవులో ఏదో తేనెటీగ ఏదో పోయిందట. చెవిలో ఒక ఈగ దూరిందట. దానికోసం చెవిలో ఆపరేషన్ చేశారట. చెవిలో ఆపరేషన్ చేశారు. సరే తగ్గిందట. మళ్ళీ తేనింది. బ్రెయిన్ లోకి చేరిందట. బ్రెయిన్ కి ఆపరేషన్. దే స్పెండ్ 20 lakhs 20 లక్షలు ఖర్చు పెట్టారు. వైజాగ్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రమేష్ అని. నాకు వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు తెలుసు. సరదాగా ఎప్పుడు మాట్లాడుకున్న ఇన్విజిలేషన్ నాకు తెలిసిందంటే 20 లక్షలు ఖర్చు పెట్టారట. ఈ పాస్డ్ అవే. ఆయన చనిపోయాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఎంటెక్ చేసింది. బహుశా ఆ అమ్మాయికి విజ్ఞానంలో ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారని. దేవుడు ఎన్నో అవకాశాలు. ఈ రోజు ఆరోగ్యంగా ఆయుష్తో ఉందంటే దేవుని కృప. చాలా సార్లు అవిధేయత. ఏంటండి అవిధేయత చాలా కాస్ట్లీ. మనం అన్ని ఉంటాయి కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ద రీజన్ ఫర్ రెస్ట్లెస్, అవిశ్రాంతికి కారణం ఏంటంటే అది పతనానికి ముందు యూ యూ వర్క్ ఐ విల్ ఫీడ్. తర్వాత పతనం అయిన తర్వాత ఆఫ్టర్ ఫాల్ యూ వర్క్ యూ ఫీడ్ యువర్ సెల్ఫ్ అయింది. మారింది అక్కడ. నువ్వే పని చేయాలి, నీకు నువ్వే పోషించుకోవాలి. మన సీఈఓను సహవాసంలో ఒక బాబు ఉన్నాడు, ఆదాము అని. తనకి బ్రెయిన్ సర్జరీ అయిందట. చెయ్యి కూడా ఎడం చేత్తో భోజనం చేస్తాను నేను. చిన్న కుర్రాళ్ళు, వయసులో సంబంధం అండి. 25, 28 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. నాకు ఆరోగ్యం ఉంది, పర్వాలేదు, నాకు మంచి చదువు ఉంది, గ్యారంటీ నాకు ఏ తెలుసు అని అనుకుంటున్నామేమో చాలా సార్లు. టెక్నాలజీ నథింగ్, నైజ అంతా. చాలా సార్లు దేవుని లేకుండా మనం ఏమీ చేయలేము. వారు అవిశ్రాంతిలో ఉన్నారంటే కారణం మొట్టమొదటి ఏంటను అవిధేయత. ఏంటండి అవిధేయత. రెండోదేమో అవిశ్రాంతి, అవిశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేంట సాధ్యం. అన్నీ ఉంటాయి కానీ నమ్మమండి. అవిశ్వాసము. ఎంత అవిశ్వాసం అంటే అంత అవిశ్వాసము. ఇశ్రాయేలీయులు ఎన్నో కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. ఆహా ఓహో, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, మా ఇంట్లో ఎన్నో కార్యాలు చేశాడు, మాకెంతో జరిగింది, ఎంతగా దేవుడు నడిపించాడు. వారు వస్త్రములు పాతగెలలేదు, చెప్పులు అరకలేదట. మనకు 3 నెలలకే తెగిపోతున్నాయి. ఏమండి, దేవుడు ఇశ్రాయేలు అద్భుతంగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు కాపాడాడు, పోషించాడు, మన్నాతో పోషించాడు. ఎంత దేవుడు మనకు ఎన్నో ఇస్తున్నాడు. 3 పూట్ల తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ఏదుకోవాలంటే తినగలవు, ఏం వేసుకోవాలంటే అది వేసుకోగలవు. చాలా సార్లు మనం అలా ఉంటాం. ఆక్సిజన్ దొరకక ఒక అబ్బాయి చనిపోయాడు. ఆయన మోగలు సిరియన్, వాడు భార్య పిల్లలు మొన్న మా ఇంటికి వచ్చారు, ఏదో వైజాగ్ పని వచ్చి. ఆయన ఆక్సిజన్ దొరకలేదు. ఎంతో కోవిడ్ ఈ పాస్డ్ అవే. ప్రార్థన చేశాడు చాలాగా, ప్రభా నాకు ఎలాగోలాగా. అదే హాస్పిటల్లో 2 ఉన్నారు. ఒక ఆయనకు ఆక్సిజన్ దొరికింది, పరందామయ్య గారని. ఈ అబ్బాయికి ఆక్సిజన్ దొరకలేదు. ఈ పాస్డ్ అవే. రోజు భార్య ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడడం ఇప్పుడు ఓ దాంట్లో చేస్తున్న. పిల్లలు పెద్ద అయ్యారు. నేను దేవుని మీద ఆధారపడ్డానన్నా, దేవుడు ఏమీ తక్కువ చేయలేదన్నా చెప్పి నాకు చాలా సంతోషం అంది. ఎన్నో సంఘటనలు మనం ఇంకా చాలా సార్లు వెనకబడి ఉన్నాము. దేవుడు వాగ్దానం చేసే దేర్ డిసోబీడియన్స్, లేకపోతే మనం ఎలా ఉంటుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యు, నా ఎదుకు రండి, నేను ఏం చేస్తాను, విశ్రాంతి. రీజన్ చూసాం. రెండవది, రెండవ అంశము నేను చెప్పాను ఏంటన్నా, నంబర్ 2 ఈస్ ఏంటండి, రిక్వైర్మెంట్. ఏం కావాలి, ఇశ్రాయేలు ఏం చేశారు, మనము ఏం చేయాలి. రిక్వైర్మెంట్ మనం చూసినప్పుడు అక్కడే ఉంది. హెబ్రీ రాసిన పత్రికలో అక్కడ చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, వారు నా మార్గములను చూడండి, అక్కడ ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, నా మార్గములను, 10వ వచనం చదవాలి. థ్యాంక్ యూ. 10వ వచనం, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను, అదండి, నా మార్గములను తెలుసుకోలేదు. రండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 33, 13వ వచనం. నిర్గమకాండము 33, 13 చూస్తే, నిర్గమకాండము 33, 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును తెలుసుకో. దయచేసి నీ మార్గమును
నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకాయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు నేను నీకు దేవుడు విశ్రాంతి కలుగజేయాలంటే ఆయన మార్గాలు తెలుసుకోవాలి. మన సొంత మార్గాలు కాదు. ఉద్యోగం వచ్చింది, మంచిదే. వివాహం కోసం దేవుని మార్గాలు కాకుండా నా సొంత మార్గం. ఒక్కతే అమ్మాయి ఉండాలా? చాలా సార్లు ఇలా వస్తుంటాయి కదా సార్. ఎన్నో కుటుంబాలు షాటర్డ్ లైఫ్స్. ఎన్నో మనం నీ ఇష్టం, దేవునికి ఇష్టమా కాదా అది మనం చూడం. ఆయన మార్గాల్ని, దేవుని మార్గాలు, ఆయన సూత్రాలు, ఆయన సమయము, దేవుడు తగిన సమయం నిశ్చయించినట్లు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. మనం అంతా ఏంటంటే, అందుకే లారీ వెనకాల రాస్తారు, తొందరపడకు సుందర వదన అని రాస్తారు. మనకంతా దేవుని సమయం కోసం వెయిట్ చేయమండి. ఆయన సమయంలో ఆయన ఇస్తాడు. ఆయన సమయంలో మంచిదే ఇస్తాడు. దేవుని సమయం కోసం మనం ఆయన మార్గాల్ని తెలుసుకోవాలి. దేవుని మార్గాలను తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి మోషే ఆ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అక్కడ మాట్లాడే. నేను ఆ మాట 33:13 నేను మరలా చెబుతున్నాను. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకేం చేస్తాను? విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతిని ఇస్తాడు, విశ్రాంతిని కలుగు చేస్తాడు. మన దేవుడు విశ్రాంతిని ఇచ్చే దేవుడు. విశ్రాంతి విశ్వాసము, విశ్వాసులకు విశ్రాంతి కావాలి. నేను ఈ మధ్య మాట, నిర్జీవులకు జీవం కావాలి, సజీవులకు ఉజ్జీవం కావాలి. మళ్ళా చెప్తాను, నిర్జీవులకు ఏం కావాలి? జీవం కావాలి. సజీవులకు ఉజ్జీవం. నేనంటాను విశ్వాసులకు విశ్రాంతి కావాలి. విశ్వాసులకు ఏం కావాలి? ఈ రోజు లేదండి, శారీరక విశ్రాంతి లేదు. ఇంకా ఇంకా సంపాదించాలి, సరిపోదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా సంపాదించాలి. ఒక ఇల్లు సరిపోదు, ఇంకొక ఇల్లు కావాలి, సరిపోదు. ఇంకా ఏదో చాలా సార్లు ఇంకా ఇంకా లోకం మీద, మనం ఈ లోకంలో యాత్రికులు, పరదేశంలో ఇంకా ఇంకా ఒక్క కర్రీ ఉంటుంది, 2 కర్రీలు ఉండాలా, ఇంకా కావాలి. నిన్నే తిన్నా మళ్ళీ ఎంతసేపు? చాలా సార్లు ఎన్నెన్నో మనం చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడే కొన్నారండి మొబైల్, వెంటనే నెల సంవత్సరమే మార్చేస్తారు కొత్త మొబైల్. మనం మిగతా వాళ్ళ వాటి మీద ఉంటారు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని విషయాలకి లేదా నిత్య విషయాలు, అందుకే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. వారు అలా ఉంటారు. మనము దేవుని సన్నిధిని కోరే వారంగా, దేవుని కార్యాలను చాలా సార్లు అది మర్చిపోతుంటాం. వారు దేవుని మార్గాలను తెలుసుకోలేదు కాబట్టి వారు వెళ్ళలేకపోయారు. ఇశ్రాయేలీయులు అలా ఉన్నారు, అలా చేశారు. మన ఆందోళన విడిచి, అందుకే నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. చాలా సార్లు కొంతమంది నిమ్మలంగా ఉంటారండి, తొందర పడకుండా అలా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దేవుని మీద, దేవుని సన్నిధి కలిగిన వారు ఏమి ఇదేవారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. తొందర పడితే ఇరిటేట్ అయిపోరు, చాలా ప్రశాంతంగా ఉండరు. ప్రశాంత్ అని పేరు ఉండొచ్చు. విశ్రాంత్ అని ఒక అబ్బాయిని, విశ్రాంత్ కుమార్ అని వైజాగ్ లో కోసాలో పనిచేస్తాడు. చాలా సార్లు మనం ప్రశాంతత కోల్పోతున్నాం. మనమే అనవసరంగా ఎక్కించుకుంటాం. అనవసర విషయాలన్నీ మన మీదే ఉంటాయి. చాలా సార్లు మన ప్రశాంతతను మనం కోల్పోతున్నాం. అయితే దేవుని మార్గాల్ని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఏమంటే ఒక చిన్న పిల్లవాడు వర్షంలో తన తండ్రి కారు నడుపుతున్నాడు, ఏమీ భయపడ్డాడు. ఎందుకంటే మా డాడీ ఉన్నారు కదా అని ఏం వర్రీ కాడు. ఎందుకంటే దేవుని పైన నమ్మకం ఉంది కాబట్టి. నమ్మకమైన వారికి దీవెనలు ఎన్నో కలుగుతాయి. మనం నమ్మమండి, మనం నమ్మం. మనకేదో అనుకుంటాం, నెలాఖరు మనకేలా అనుకుంటాం, అవ్వదేమో, ఒకటే సీటు, మా పిల్లడికి సీటు రాదేమో, నువ్వేదో అనుకో, నువ్వేదో నీ ఆలోచనలు ఉంటాయి. ఈ రోజులో చాలా మంది ఏఐ నేర్చుకున్నారు కానీ ఈఐ ఉండట్లేదు. అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్స్, అండర్స్టాండింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్, అండర్స్టాండింగ్ ద వేస్ ఆఫ్ గాడ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా. అందుకే ఇరిటేట్ అయిపోతారు, నేరకేసి కొట్టేస్తుంటారు, పిల్లల్ని కొడతారు, సెల్లను కూడా కొడతారు, వేరే సంగతి. ఇరిటేట్ అయిపోతుంటారు. చాలా సార్లు లేకుండా ఉంది. ఎంత యారగెంట్గా ఉన్నారో, ఎంత ఏదో కోపం ఇక్కడ ఇంట్లో ఏదో కోపం ఇక్కడ బయట చూపిస్తాను. ఆడవాడు అడ్డగా వచ్చాడు, నా ఫ్యాంట్ కంటుకుంది, వెంటనే అక్కడ తిట్టేస్తారు. చాలా సార్లు విశ్రాంతి లేకపోవడం, దేవుని మార్గాల్లో ఉండకపోవడం, అలాంటి విశ్రాంతి. అవిశ్వాసము, అవిధేయత వల్ల ఇశ్రాయేలుడు విశ్రాంతిలో ప్రవేశించకపోయారు. మోషే ఆయన మార్గాలను తెలుసుకోవడం వల్ల విశ్రాంతికి అవసరమైన అర్హత దేవుని మార్గాల్ని తెలుసుకోవాలి. దేవుని మార్గాల్ని
తెలుసుకోవాలి. కొంతమంది సొంతంగా నా అనుకుంటే ఇలా వెళ్తే మనకు బాగుంటది, ఇలా అయితే అలా ఉంటది అనుకుంటా. దేవుని మార్గాలను తెలియాలంటే దేవుని వాక్యం దగ్గర రావాలి కదా. దేవుని వాక్యమే మనకి అల్టిమేట్ గా కావాలి. దేవుని వాక్యం ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో మేలుగా ఉంటది. దేవుని వాక్యాన్ని ఎంతో మంది చదివి నేను ధైర్యంగా ఆ మాట దేవుని వాక్యాన్ని చదవడం వల్ల ఐ లెర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. దేవుని వాక్యం చదవడం వల్ల ఐ లెర్న్ ద లీడర్షిప్ స్కిల్స్. లాంగ్వేజ్ అని ఈ మధ్యన సిఆర్టీ ట్రైనింగ్లు పెడతారులేండి ఇంజనీరింగ్ కాదు. దేవుని వాక్యాన్ని కాదు, దేవుని వాక్యం మనం బ్రతికిస్తే నీ వాక్యం వెల్లడెగుడుతోనే వెలుగు కలిగిన ఉండదు. నీ వాక్యం వెల్లడెగుతూనే వెలుగు కలిగిన. దేవుని వాక్యం లేకుండా ఏం టైం లేదు, అంతా బిజీ బిజీ. కానీ మొబైల్ చూడడానికి మాత్రం చాలా ధీమాగా ఉంటది. మొన్న ఎవరు అడిగారు, మా మా మావయ్య ఈ మధ్య నా స్టేటస్ చూడట్లేదు అన్నాడు. చాలా సార్లు దానికి దేవుని వాక్యం మనకి దేవుని మార్గాల్లో మనం వెళ్ళాలి. ఒక యవ్వనస్తుడు ఆదికాండం 1-11 అధ్యాయాలు చదివి అవి పురాణాలుగా అనుకుని ఎవరో చెప్తే నమ్మలేక దాన్ని బాగా స్టడీ చేశాడు. ఆదికాండం మొదటి 11 ఎన్ని అధ్యాయాలండి? ఆదికాండము 11 అధ్యాయాలు. ఆదికాండం చదివిన తర్వాత ఎంఏ ఆర్కియాలజీ చదవాలనుకున్నాడు. ఎంఏ ఆర్కియాలజీ అంటే దేవుని వాక్యం చదివినప్పుడు ఆయన ఎంఏ ఆర్కియాలజీ చదవాలనుకున్నాడు. అతని గురించి ఇంకొక మాట నేను చెప్పనండి. ఒకసారి మీటింగ్స్ పెట్టినప్పుడు కౌన్సిలింగ్ చేస్తారు. మీటింగ్ చేయితే కౌన్సిలింగ్ చేస్తారా? ఆ కౌన్సిలింగ్ టీంలో కూరడట. మీటింగ్ లో ఎవరైతే మారు మనసు పొందారో వారికి కోచింగ్, అలాంటి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగారు పాస్టర్ గారు, బిఏడి ప్రసాద్ గారు. అంటే ఆయనతో చెప్పాడు, నీ సాక్ష్యం చెప్పంటే నేను రక్షణ పొందలేదని చెప్పాడు. ధైర్యంగా చెప్పాలి, నేనేం పొందలేదు. రక్షణ పొందకుండా రక్షించబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ట్రైనింగ్ లో ఉన్నాడు ఆయన. అయితే ఆ తర్వాత రక్షించబడ్డాడు. ఈ ఆదికాండం చదివి ఎంఏ ఆర్కియాలజీ చదవాలనుకుని ఎంఏ ఆర్కియాలజీ చదివాడు. ఆదికాండంలో ఉన్న పురాణ ఆధారాన్ని గ్రహించి ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకం రాశాడు. మీకు దొరికితే చదవండి. ఆదియందు, ఆ పుస్తకం ఆదియందు, ఇన్ ద బిగినింగ్ అనే పుస్తకాన్ని ఆయన 3 PhDలు చేశారు. బహుశా ఇజ్రాయెల్కి ఆయన తెలుసు. ఆయన 2014లో 7 సార్లు హార్ట్ అటాక్ వచ్చి 2019 సెప్టెంబర్ 20న ఆయన ప్రభువును చెందారు. ఆయన పేరు పసుపులేటి మనశ్శే గారు. పసుపులేటి మనశ్శే అని ఆయన. దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యం నిద్ర వస్తుంది. కొంతమందికి ఎలా వస్తుందో తెలియదు, చచ్చిలో నిద్రపోతారు, అలా మోకరించే నిద్రపోతారు కొంతమంది. నీవు ఎక్కడ దేవుని వాక్యం దగ్గర నిద్రపోతావు. మిగతా చోట మాత్రం ఏదైనా చూసేటప్పుడు ఏదైనా అక్కడ మాత్రం నిద్రపోరు, అక్కడ చాలా అలర్ట్ గా ఉంటారు. దేవుని వాక్యం దగ్గర నిద్రపోతున్నావు అంటే నువ్వు దేవునికి, ఎవరైనా కలెక్టర్ గారు లేకపోతే ఎవరైనా మినిస్టర్ గారు ఉన్నప్పుడు నిద్రపోతావా? దేవునికి భయపడేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని దేవుని గౌరవించారు, దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు. ఇశ్రాయేలీలు వారు 40 సంవత్సరాలు నా కార్యాలను చూచి కూడా వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారని అక్కడ మనం కావలసిన అర్హత ఆయన ఈ విశ్రాంతి లేకపోతే ఉండడం వల్ల, అయితే అలా చేయడం వల్ల ఇక్కడ చెప్తూ ఒక మాట చూడాలని నిశ్చిపడతాను. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ అన్ని చూస్తే ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాలు బ్రతికారని చెప్పి మృతి పొందారు. కానీ ఇక్కడ హానోకు గురించి మాత్రం డిఫరెంట్ గా రాయబడింది. హానోకు గురించి తెలుగు బైబిల్లో అంత సరిగ్గా లేదు, కానీ హానోకు దేవునితో నడుచుచు అన్నదానికి దేవుని మార్గంలో నడిచాడు అనే ఒక బైబిల్. హానోక్ వెంట్ ఆన్ గాడ్స్ వే అని రాయబడింది. తర్వాత ఇంకో దేవునితో సన్నిహితంగా ఉన్నాడు. హీ డ్రూ నియర్ టు గాడ్. హీ వాక్డ్ స్టడీలీ విత్ గాడ్. అంటే నిలకడగా ఉన్నాడు. హీ వాక్డ్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్. నమ్మకంగా ఉన్నాడు. హీ వాక్డ్ ఫెయిత్ఫుల్లీ, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు, సన్నిహితంగా సహవాసం. అదనమాట అండి, దేవునితో సహవాసం సన్నిహితంగా రావాలి, దేవుని దగ్గర రావాలి. ఆదాము అవ్వల్ని ఆయనతో ఉండాలని ఆయన సృష్టించాడు. ఏడోది ఏం పని చేస్తారు? మీరు నాతో ఉండండి. టు ఎంజాయ్ గాడ్స్ క్యారెక్టర్. దేవునితో గడపాలి. దేవుని సన్నిధిలో గడిపితే ఆ థ్రిల్ వేరండి, ఆ మాధుర్యం వేరు.
మోషే ఆ సినాయి పర్వతం అలా రావడం మరొక వచనాన్ని మన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి ఏమిందట? నిలిచి ఉన్నది అని వ్రాయబడింది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే ఈ యొక్క విశ్రాంతి యొక్క ప్రతిఫలము, ద రివార్డ్ ఫర్ రెస్ట్. నేనేమనుకున్నా అంటే విశ్రాంతి నాకి లేకపోతే ఎలా ఉంటుందంటే విశ్రాంతి నిలిచి ఉంది. విశ్రాంతి ఎలా ఉంది? నిలిచింది. అవిశ్వాసం అవిధేయత వల్ల వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. దేవుని మార్గాలను తెలుసుకోవడం వల్ల అదే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే మనకు బాగా తెలిసిన మాటే. ఆ రోజు బేతనీలో మార్తా మరియా ఇంటికి యేసుప్రభువు వచ్చినప్పుడు, మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్న మరియా ఉత్తమైంది ఎంచుకున్నది. యేసు పాదముల యొద్ద కూర్చోవడం అది కావాలి. దేవుని పాదాలని కోరుకుంది. యేసు ప్రభుని దేవునితో గడపాలి. మన ఇంటికి ఎవరైనా వస్తానండి, నువ్వు సెలవుతో ఆడుకుంటే ఏం బాగుంటుందా? నువ్వు ఏం పెట్టావు వాళ్ళతో మాట్లాడలేదని ఒక మంచి సుబాని బిర్యానీ పెట్టావు, ఎవరు కావాలి? అసలు ఎవరు మాట్లాడలేదు. ఎవరు గదిలో ఉన్నారు, ఎవరి సార్లు ఆడుకుంటున్నారు. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి ఇవ్వాల్సింది అది విశ్రాంతి నిలిచి ఉందంటే దేవునితో గడపాలి. యూ హావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. మరియా అలా గడిపింది యేసు ప్రభుతో. అలాంటిది మనం కలిగి ఉండాలి. ద రివార్డ్ ఫర్ రెస్ట్ ఈస్ ఆయనతో ఉండడానికి. విశ్రాంతి ఉండాలంటే దేవుని దగ్గర మనకు దొరుకుతుంది. చాలాసార్లు ఈ జీవితం భారంగా ఉంటది, దేవుని దగ్గర కావాలి. అందుకే ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన వారా, నిజమే నా ఇక్కడ చాలాసార్లు ఈ లోకంలో ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, వర్క్ ప్రెషర్స్, పీర్ ప్రెషర్. నేను దేవుని దగ్గరికి వస్తే రిలాక్స్ అవుతాం, దేవుని సందర్భంగా అది తప్ప అన్ని చేస్తాం. ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికో కొండవీడు వెళ్తాం కావాలంటే, ఇంకోటి ఏదో దాన్ని ఏమంటారు, ఒక ఆయన ఎన్ఎస్సీలో పనిచేస్తాడు, వైజాగ్లోనే డియాడు. ఆయన నేను సండే అయితే ఎక్కడికో తిరిగి వెళ్ళిపోతానండి, వెళ్తారు రెస్ట్ కోసం, రిలాక్సేషన్ కోసం. కొడైకెనాల్, ఊటీ వెళ్ళొచ్చు కాక నేను వెళ్ళొద్దని అనట్లేదు, కానీ ఏముంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాదిరి దొరుకుతుంది, అది కావాలి. చాలాసార్లు రిలాక్సేషన్ ఈ టెన్షన్ నుంచి బయటపడాలని అలా క్వైట్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్తే అండి అక్కడ భార్యాభర్తలు దెబ్బలాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల అలా రోజు నువ్వు ఇలాగనుకోండి. చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా ఏమి ఉండదు. మంచిదే, చాలా మనం ఎలాగున్నాం. ఇశ్రాయేలులు కనాను దేశ విశ్రాంతిని కోల్పోయినా దేవుడు మనకి ఆత్మీయ విశ్రాంతి యేసుక్రీస్తులో ఇవ్వాలని ఇష్టపడతాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మరియా యేసు పాదాల దగ్గర కూర్చోవడం అక్కడ చూస్తున్నాం. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె ఏముందంటే యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండను. యేసు పాదముల యొద్ద కూర్చుండి. విశ్రాంతి అంటే పనిని మానేయడం కాదు, దేవుని సమక్షములో ఉండడం. జాగ్రత్తగా రోజువారీ పరుగులో మనం యేసు ప్రభువును మర్చిపోతాం, కానీ ప్రతిరోజు కొంత సమయాన్ని ఆయనతో గడిపితే మన ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. అందుకే క్వైట్ టైం అంటారు దాన్ని, ప్రశాంత సమయం. ఏ సమయం? ఇప్పుడు అంతా హడావుడైపోయి క్యాలెండర్ లో వాక్యం ఉంటది. హడావుడిగా తింటే ఏమవుతుంది? ఏమీ వట్టపట్టదు. హడావుడిగా తింటే అరగదు, ఏమి జబ్బులు కూడా వస్తాయి. ప్రశాంతంగా దేవునితో సంపూర్ణంగా గడిపి ఎంత సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. ఎంతో చాలా పొందిగా అన్ని పనులు చేస్తావే. చిన్న షర్ట్ అయితే అవసరమైతే బయటికి వెళ్ళి ఇంట్లో చేస్తే సరిగ్గా రాదు, బయటికి వెళ్ళి ఇస్త్రీ చేసుకొస్తావు. ఏది తక్కువైనా ఏమి ఉండదు, అన్ని చూసుకుంటావు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడపడం కోసం మనము ఎలా ఉంటున్నాం? పని మానేయడం కాదు. ఒకసారి నేను రాసుకున్నాను ఒక మాట, ఆ మాట నేను రాసుకుందే నేను చదవడానికి ఇష్టపడతాను. దేవుడు ఆదిలో పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడు, దేవుని ప్రణాళికలో భాగం కాబట్టి. అలసట కోసం మాత్రం కాదు, సంపూర్తి కోసం. స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళు విశ్రాంతి ఉండదు. దేవుని పనిలో తృప్తి ఉన్నది. పని విశ్రాంతి, పని బాగుంటది. కొంతమంది పని విశ్రాంతి పని. అందుకే ఆయన 7వ దినాన్ని ఆశీర్వదించాడు, పవిత్రపరిచాడన్న దాన్ని. మనం పనికి దాసులు కాకూడదు, దేవునికి దాసులుగా ఉండాలి. దేనికి దాసులు ఉండాలి? కొంత పని అండి,
ఆరాధన లేకపోయినా పర్లేదు. దేవునికి దాసులుగా ఉండాలి. దేవుని వనరుల పైన మనం ఆధారపడాలి. చాలాసార్లు దేవుని వనరుల పైన మనం దేవుని మీద ఆధారపడడం మర్చిపోతున్నాం. తీరిక లేకపోవడం కాదు. జాగ్రత్తగా అంటే మొబైల్ రీచార్జ్ చేయలేకపోతే ఏమవుతుందండి? మొబైల్ రీచార్జ్ అయిపోతే మంచి కాస్ట్లీ మొబైల్, మంచి ఐఫోన్ రీచార్జ్ లేదు కదా. అలాగే మొబైల్ రీచార్జ్ ఎలాగ చేయాలో మనం ఆత్మీయ బ్యాటరీ కూడా ఎండిపోకుండా దేవుని సన్నిధిలోకి రావాలి. సహవాసం అవసరం. ఈరోజు చాలా ఇంపార్టెంట్. వీఆర్ కాంప్రమైజింగ్ మెనీ ఏరియాస్. ఫెలోషిప్ కాంప్రమైజ్ ఎక్కడో చదివాను. వరల్డ్లీ కాంప్రమైజ్ వేరు, ఫెలోషిప్ కాంప్రమైజ్. ఆదివారం వెళ్తే చాలు, వారకార్యం వెళ్ళకపోయినా మంగళవారం అయితే ప్రేయర్ అవుతుంది. అక్కడ శుక్రవారం మనకు కాదులే, బైబిల్ స్టడీ మనకు కాదు, లక్షవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన, చాలాసార్లు ప్రార్థన. నీకు ఏది ఎక్కడ యేసుప్రభు రక్తంలో కడుగుపడ్డావు, ఆరాధన చేస్తున్నావు, బలలో చేయి వేస్తున్నావు. వీఆర్ ఎస్కేపింగ్. మోసపోకుడి దేవుడు విక్రించబడు. ఏమి విత్తామో అదే నువ్వు ఉంటే నీ పిల్లలకి అదే వస్తుంది. పిల్లలు కూడా సెల్ వదలట్లేదు. నువ్వు వదులుతా వాళ్ళు వదులుతారు. దేవుని పనికి, దేవుని కార్యాల కోసం నువ్వు ఆసక్తి చూపిస్తే వాడు కూడా ఆసక్తి చూపిస్తారు. జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎలా ఉండాలో ఆలోచిస్తాం. కోల్పోవడానికి కారణం చూసాం. ఆ విశ్రాంతికి కావాల్సిన దేవుని మార్గాలు అనుకో, విశ్రాంతి వలన కలిగిన ప్రతిఫలము మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమే. కొంచెం కిందకి వెళ్తే అక్కడ అసలైన విషయాలు మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. కొంచెం కిందకు వస్తే 4:11 చూడండమ్మా. కాబట్టి అవిధేయత వలన మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించకు ఆ విశ్రాంతిలో ప్రవేశించకు ఏం చేయాలట? జాగ్రత్త. దేవుడు వివాహాన్ని స్థాపించాడు, విశ్రాంతిని కూడా దేవుడే స్థాపించాడు. జాగ్రత్తగా నేను మళ్ళా దేవుడు అలాంటిది మనకి దేవుడు ఇచ్చిన దాన్ని మనం చాలా సార్లు మర్చిపోతున్నాం. రెస్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రెస్ట్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. రెస్ట్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. రెస్ట్ అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు. టు ఎంజాయ్ గాడ్ విత్ గాడ్, టు ఎంజాయ్ హిస్ క్యారెక్టర్. ఆయన ఎంత ప్రేమ గలవాడు చెప్తాం కదా, ఆయన ఎంత దయగలవాడు చెప్తాం కదా. ఆయన నువ్వు ఎలాంటి మంచి దేవుడు అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. ఆయన ఆరాధించకుండా, పూజించకుండా మనము ఉండలేము. అందుకే దేవుడు అన్ని పనులు చేసిన 6వ దినాలైతే ఆయన విశ్రాంతి తీసుకోవడం అక్కడ మనం చూడగలుగుతాం. నీవు నేను చాలా సార్లు ఇవ్వబోతాం. నేనేమంటున్నానంటే ద లాస్ట్ వన్ ఇది ఒక ఆత్మీయ క్రమశిక్షణ. ఇట్ ఇస్ ఎ స్పిరిచువల్ డిసిప్లైన్. విశ్రాంతి తీసుకోవడం ఆత్మీయ క్రమశిక్షణ. విశ్రాంతి ఒక ఆత్మీయ. దేవుని వాగ్దానాలు నమ్మాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. అవిశ్వాసం నుండి మన హృదయాన్ని కాపాడు. కొన్నిసార్లు సాతాను మన ఆలోచిస్తారు. ఈ లోపల అసత్యాన్నే చెవులు చూపిస్తున్నారు. అసత్యాన్నే, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. ఏమండి, అది రాసుకుంటే చాలా బాగుంటుంది అని అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తారు. ఉన్నది పోతుంది. ఈ లోకంలో ఎలా ఉన్నారంటే అలా మోసపూరితమైన లోకంలో మనం దేవుని వాక్యమే, నీ వాక్య సారాంశం కేవలము సత్యము, ఆయనే మార్గమును సత్యం. లోకంలో ఏం చేస్తారంటే 2 రాళ్ళు వెనకైపోతేలాగా. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు ఎనీవన్. ఒకటి ఉంది ఇందులో చేరండి, దాన్ని ఏంటది LIC. 2 అంటే మీ దీపం ఆరిపోదని. ఆడేం చేస్తాడు? అవర్ లైఫ్, అవర్ ప్రొటెక్షన్ దేవుల్లో ఉంది. దేవుల్లో మన ప్రొటెక్షన్ ఉన్నది. ఎంత చేసినా కొంతమంది మంచిదే, కొంతమంది ఆరోగ్యం ఎన్నెన్నో రకరకాలు పాటిస్తారు. ఎన్నెన్నో దేవుడు ఇవ్వాలి. ఆరోగ్యమైన ఆయుష్ను ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. నా యొక్క అలాంటివి కాదు. దేవుడు విశ్రాంతిని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అవిశ్వాసం నుండి మన హృదయాన్ని కాపాడు. యెహోషువ, కాలేబులు దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచి కానాను దేశంలో ప్రవేశించారు. మిగతా వారందరూ అవిశ్వాసం వల్ల చనిపోయారు. దేవుని సమయాన్ని విశ్వసించాలి. అసూయ లేకుండా, ఫిర్యాదు చేయకుండా ఉన్నవాడు ఆత్మీయ విశ్రాంతిలో ఉంటాడని. ఆత్మీయ క్రమశిక్షణ. 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 7 కూడా చూద్దాం. 7 కూడా చదువుదాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను
విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసి చెప్తూ, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైన అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. హనోకు దేవునితో నడిచాడు. మరియా యేసు పాదముల దగ్గర కూర్చుంది. దేవునితో సన్నిహితంగా గడిపింది. మనం చాలాసార్లు అది తప్ప అన్ని మనం చేస్తుంటాం. మనం యేసుక్రీస్తులో మనకు విశ్రాంతి ఉంది. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యరారా నా ఎదుటండి. చాలా సార్లు అన్ని ఉన్నాయి. మంచి ఏసీ రూమ్ ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, కానీ ఏం ఉపయోగం? విశ్రాంతి లేదు. శరీరానికి విశ్రాంతి, మనసుకి విశ్రాంతి కావాలి. మీ మనసును కలవరపడనీయకూడదు. ఎక్కువ ఆలోచిస్తాం, వాళ్ళు ఆలోచించిన అందుకే మీరు వారిలాగా మనం ప్రార్థన చేస్తాం, చాలా సార్లు పట్టించుకోము. దేవుడు ఇస్తాడు, ఆయన ఇస్తానంటే ఇస్తాడు, వస్తానంటే వస్తాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఆయన మరలా రాబోతున్నాడు. ఏ రోజు వస్తాడో తెలియదు. 10 మంది కన్యకలో ఐదుగురు సిద్ధపడ్డారు, ఐదుగురు సిద్ధపడలేదు. ఇదే ఈ రోజే నా ఆఖరి రోజైతే, నీకు ఆఖరి రోజైతే మనం ఎత్తబడతామా, విడిపడతామా? దేవునితో సంబంధం ఉంది, నో డౌట్. బట్ ఆయనతో సహవాసం ఎలాగుంది? సీయోను ప్రార్థన సహవాసం మంచిది. దేవునితో నీకు సహవాసం ఉందా? దేవునితో నీ సహవాసం ఉంది. మనం పరిశీలన చేసుకుందాం. ఆయన బలంలో వేగం మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. దేనికి సమయాన్ని మనం ఇచ్చిస్తున్నాం? దేవునిలో ఆనందించాలని. ఆదాము అవ్వకి పనేం లేదు, విశ్రాంతి తీసుకోవడమే. రండి నేను మీకు విశ్రాంతిని కలుగజే. ఓ మాట ఉంది అక్కడ. ఆ మాట ఉంటే నా కాడి ఏముందండి సులువుగాను. అక్కడ ఆ మాట ఉంది. నేను ఒక పిక్చర్ వేసుకున్నాను, నాకు బాగా అర్థం అనుకో. అదేంటంటే దేవుడు విశ్రాంతిని ఇస్తాను అనుకున్నాడు, కానీ మనం ఏం చేస్తామంటే కావాలని అందులోంచి మనం వెళ్ళిపోతాం. అంటే దేవుని మార్గంలో ఉంటే ఎవ్రీథింగ్ ఈస్ పుట్ ఇన్ ఆర్డర్. అంటే సెంటర్ లో ఉంటే బాగానే ఉంటది. ఒక వీల్ కి సెంటర్ లో దేవుని చిత్తం మధ్యలో ఉంటే అది బాగా తిరుగుతుంది. కానీ పక్కకి వెళ్ళాం అనుకోండి, దేవుని చిత్తానికి బయటకు వెళ్తే పర్వాలేదులే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సమయాన్ని వెచ్చించడం కానీ, ఖర్చు చేయడంలో కానీ దేవుడు అన్ని లెక్కలుతాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వక, దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా నీ ఆరోగ్యం దేవుడు ఇంకా ఇచ్చాడంటే ఆయన కోసం వాడబడాలి, ఆయన కోసం ఉండాలని. మనం పరిశీలన చేసుకుందాం. హానోకు దేవునితో నడిచాడు. మిగతా వాళ్ళందరూ గురించి అలా రాయబడి, కానీ అక్కడ మాత్రం హానోకు గురించి వేరేగా ఉన్నాడు. మరొక మాట అంటే మనకు తోమా గురించి తెలుసు. ఒక మాట అంటాడు, అందరూ చూసి నమ్మారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనం చూసి నమ్మేమో, చూడక నమ్మేమో. తోమస్ ఆలస్యంగా నమ్మాడు, చూడగానే నమ్మాడు. అప్పుడు నా చేతిలో చేపట్ట, అందుకే నా ప్రభువా నా దేవ అంటాడు. అవిశ్వాసము. కొంతమందికి అనుమానం అండి, ఆధారాలు కావాలి. ఆ 2 వచనాలు చూస్తే మంచిదేమో అని అనుకున్నాను. 2 చూడండి. యోహాను సువార్త 20 అధ్యాయం 25 వచనం. యోహాను సువార్త 20 అధ్యాయము 25 వచనం. యోహాను సువార్త 20 అధ్యాయం 25 వచనం. యోహాను సువార్త ఆ ఆ ఆ ఆ ఆ తోమా ఏమన్నాడంటే, నేను నాకు ఆధారాలు కావాలి. ఆయన చేతిలో వేలు పెట్టి చూస్తానుగా ఆధారాలు కావాలి. అనుమానం పెనుబోతుంది. దేవుడు ఇస్తాడా? దేవుడు చేస్తాడా? నమ్ముటని వాళ్ళగా నమ్మువానికి సంవత్సరం మనం నమ్మము. ఆధారాలు కావాలి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అక్కడ చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు. చూడండి, ఎందుకు అనుమానం అంటే ఆధారాలు కావాలి. ఎందుకు అభ్యంతరం అంటే అంగీకారం కావాలి. అద్భుతాలు చూశారు, దాని అరణ్యంలో చాలా సార్లు ఎన్నో చూసినా సరే సందేహించారు. చూడడం ద్వారా వచ్చే విశ్వాసం స్థిరమైనది కాదు. అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి విశ్వాసము గొప్పది. మనం చూసి నమ్మేమా, చూడకుండా నమ్మేమా? చూడక నమ్మేమా. అందుకే చూచి నమ్మిన వారి కంటే పరిస్థితులు చూసి కాదు. అబ్రహాము పరిస్థితులు చూసి నమ్మలేదు, తన వయసు ఎలాగైనా సరే. అలాగే యోబు కూడా నా విమోచకుడు సజీవుడని ఆయన తెలుసుకున్నా.
దానియేలు, షడ్రకు, మేషకు వారు కూడా అగ్నిలో వేసిన దేవుని శక్తిని నమ్మారు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ప్రేమగల దేవుడు. మనల్ని వదిలిపెట్టడు, సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీయులు వారి అవిధేయత వలన, అవిశ్వాసం వలన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వాలని కోరుతున్నాడు. అది శారీరక విశ్రాంతి కావచ్చు, మానసిక విశ్రాంతి కావచ్చు, భావోద్రేక విశ్రాంతి, అన్నిటికంటే ఆత్మీయంగా బైబిల్లో ఆ పర్యాయ పదాలు రాయబడ్డాయి. ఆత్మయ, అమయ, కొన్నిసార్లు అంట చాలా పీస్ఫుల్ గా. నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకపోతే కుటుంబంలో సమాధానం ఉండదు. కుటుంబంలో సమాధానం లేకపోతే సమాజంలో, సహవాసంలో సమాధానం. సమాధానపరచువారు ధన్యులు వారు, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను. ఈ క్రిస్మస్ లో సమాధానపతి అని, ఒక పీస్ అని చాలా చెప్తారు. వాళ్ళకే లేకపోతే సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని, నీకే లేకపోతే ఇంక నువ్వే సమాధానం. ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా ఉన్నాయి. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు, విశ్వాసులైన కుటుంబాల్లో సమాధానం లేదు. ఇంకేం సమాధానం? మా దేవుడు సమాధాన కర్తయగు అధిపతి అని గొప్పగా చెప్తున్నాం. సమాధానం లేకపోతే నేను దాన్ని ప్యారడీగా అంటాను. ఏంటంటే సమాధాన పరచువారు ధన్యులు దేవుని కొని అంటాను. పిల్లలు పెట్టేవారు ధన్యులు, వారు అపవాది పిల్లలు అనబడదు. అంతే కదా. సహవాసంలోనే చాలా సార్లు సమాధానాన్ని ఉన్నామా, పెంచేవరగునా సమాధానం కోల్పోతున్నా. నీకే సమాధానం చాలా సార్లు. నిన్ను అలా ఆ అక్క మొన్న ఎలాగైనా తెలుసా, ఆ అన్న చాలా సార్లు సమాధానం లేకుండా. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుని, దయచేసి తలలు వంచి మనం ప్రార్థన. దేవునితో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి హానోకు దేవునితో నడిచిపోయిన మాట ప్రత్యేకంగా వ్రాయబడింది. ఎర్ర సముద్రంలో ఆ పాయలుగా చీలినా సరే దేవుని నమ్మకపోవడం వల్ల 7వ రోజు ఆయన విశ్రమించాడు. From all his work God took rest. It is necessary. ఎందుకంటే ఆయన టు టీచ్ ఎ లెసన్. ఆదాము అవ్వకి ఒక లెసన్ తెలియజేయాలని ఆయన రెస్ట్ తీసుకున్నాడు. అంతేగాని ఆయన విశ్రాంతి కావాలని కాదు. అవిశ్వాసులకైతే అవిశ్రాంతి, విశ్వాసులకైతే విశ్రాంతి. నువ్వు రక్షించబడ్డావు, మంచిదే. ప్రభు బలలో చేయవేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, మంచిదే. నీ జీవితంలో విశ్రాంతి ఉందా? దేవుడిచ్చిన విశ్రాంతి గొప్ప బహుమానము. అది ఒక వాగ్దానము, దేవుని ప్రణాళిక. విశ్రాంతి కోల్పోవడానికి కారణము అవిశ్వాసము, అవిధేయత. ఆయన మార్గాలను తెలుసుకోవాలని అనుకున్న మోషే. నీవు నేను ఎలా ఉన్నావు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. శరీర పరిస్థితులు కాకుండా మనం ఆలోచన తీర్మానం చేసుకుందాం. ఆయన కమ్ అండ్ టేక్ రెస్ట్. నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తానన్నాడు, ప్రశాంతతనిస్తానన్నాడు. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నాను. ఆయన శాంతికరమైన జలముల యుద్ధ నడిపిస్తాడు. సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సమాధానం టు గివ్ పీస్, టు గివ్ రెస్ట్. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అన్నాడు. తీర్మానం చేసుకుని, ప్రశ్నించుకుని, పరిశీలించుకుని బలలో చేయవేద్దాం. సో